వెల్కమ్ టు టీఎస్సీ మోటార్ డ్రైవ్. ఈ రోజు మన దగ్గర ఉన్నది టీవీఎస్ రైడర్ 125 అనమాట. సో ఇది ఐగో ఎస్ట్ మోడల్ అనమాట. సో ఐగో ఎస్ట్ మోడల్ అంటే మనకి కొంచెం టాప్ ఎండ్ కన్నా కొంచెం తక్కువైన మోడల్ అనమాట. సో టాప్ ఎండ్ లో మనకి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వచ్చింది కదా, టాప్ ఎండ్ మోడల్ మనకి డ్యూయల్ డిస్క్ వచ్చి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ రెడ్ కలర్ తో. సో అలా కాకుండా మనకి ఇది ఐగో ఎస్ట్ అనమాట. దానికన్నా కొంచెం లోవర్ వేరియంట్ కావాలి, మనకి ప్రైస్ అనేది కొంచెం తగ్గాలి, మనకి నెగోషియబుల్ ప్రైస్ లో కావాలి అనుకుంటే మనకి ఈ బండి మీద తీసుకోవచ్చు అనమాట. సో ఇందులో దీనికి మైనస్ పాయింట్ ఏంటంటే ఏబిఎస్ అనేది ప్రొవైడ్ చేయరు, కానీ మీకు అడిషనల్ గా ఏబిఎస్ అనేది వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు అనమాట. దీంట్లో మనకి మెయిన్ ఇంజిన్ స్పెక్స్ దగ్గర నుంచి మాట్లాడదాం. ఇంజిన్ వచ్చి మనకి 124.4 cc ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇది ఎయిర్ కూల్డ్ తో వస్తుంది అనమాట. మనకి ఇందులో సైలెంట్ స్టార్ట్ ఆప్షన్ కూడా ఉంది విత్ జీటీటీ టెక్నాలజీ అనమాట. అలాగే మన గేర్ షిఫ్టింగ్ దగ్గరికి వస్తే గేర్స్ అనేది మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ సిస్టమ్ అనేది ఇచ్చారు విత్ గ్లైడ్ త్రూ టెక్నాలజీ అనమాట. మనకి ట్రాఫిక్ లో ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మైలేజ్ మనకి డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. మైలేజ్ కూడా మనకి ఎక్కువ రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఈ ఫ్యూచర్ వల్ల. ఇప్పుడు మన వీల్స్ దగ్గరకు వచ్చేసరికి వీల్స్ అనేది మనకి ఫ్రంట్ వీల్ వచ్చేమో మనకి 80/R70 ఇంచ్ వీల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 100/R70 ఇంచ్ వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ లోవర్ వేరియంట్ ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. మనకి ఇప్పుడు వచ్చే కొత్త మోడల్లో అయితే మనకి బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ అనేది ఇస్తున్నారు అనమాట. ఫ్రంట్ 100/R70 ఇంచ్ టైర్ అనేది ఇస్తున్నారు. సో పర్లేదు, మనకి బెటర్ మైలేజ్ రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే మన ట్యాంక్ విషయానికి వస్తే ట్యాంక్ అనేది మనకి 10 లీటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో రిజర్వ్ మనకి 1.5 లీటర్ అనేది రిజర్వ్ పెట్టుకోవాలి, ఎందుకంటే దీనికి ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది కాబట్టి అదొక ప్లస్ పాయింట్. మనకి ఏంటంటే రిజర్వ్ లో ఎప్పుడైనా పెట్టుకుని ఉంచుకుంటే బండి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, ఎందుకంటే ఫ్యూల్ ఇంజెక్షన్ పంప్ ఉంటుంది కదా, డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. డిస్క్ బ్రేక్ దగ్గరికి వచ్చి మన డిస్క్ బ్రేక్స్ వచ్చామో మనకి 240mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి ఏబిఎస్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు, మనకి ఐబిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకి కాంబో సిస్టమ్ బ్రేకింగ్ అనమాట. కాంబో బ్రేకింగ్ సిస్టమ్ వల్ల మనకి ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినా సరే, మనకి బ్యాక్ బ్రేక్ అప్లై చేసినా సరే ఎంగేజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈవెన్ బ్యాక్ బ్రేక్ అప్లై చేసినా సరే మీకు ఫ్రంట్ బ్రేక్ అనేది ఎంగేజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక సేఫ్టీ పరంగా మనకి యూజ్ అవ్వచ్చు. ఎలాగంటే మీకు బ్యాక్ సైడ్ ఒకవేళ బ్రేక్ ప్రొవైడ్ చేస్తారంటే బ్యాక్ మనకి 50% అప్లై అయితే ఫ్రంట్ 50% అప్లై అవుతుంది అనమాట, ఏ బ్రేక్ ప్రెస్ చేసినా సరే. మెయిన్ సీటింగ్ పొజిషన్ వస్తే సీట్ దగ్గరికి వచ్చేసరికి మనకి 785mm సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ సీట్ హైట్ అనేది మనకి షార్ట్ రైడర్స్ కి అలాగే లాంగ్ రైడర్స్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఇప్పుడు నా హైట్ 5.9 inches అనమాట. నాకైతే ఇప్పుడు బాగానే సఫిషియెంట్ గా ఉంది ఈ బైక్ అనేది. సో దీనికన్నా షార్ట్ రైడర్స్ కూడా మనకి 5.5 inch దగ్గర నుంచి మనకి ఈ బైక్ అనేది రైడ్ చేసుకోవచ్చు. ఇదో ప్లస్ పాయింట్ అనమాట. మనకి ఈ బైక్ షార్ట్ గా కనిపించినా సరే కొంచెం మసిల్ గా కనిపిస్తుంది అనమాట, ఎందుకంటే మనకి ఈ హ్యూజ్ ట్యాంక్ ఇవ్వడం వల్ల మనకు ఒక చిన్న స్పోర్టియర్ బైక్ లా కనిపిస్తుంది అనమాట. ఈవెన్ ఈ బైక్ 125cc అయినా అప్పటికీ కూడా మనకి 150cc అన్నట్టు ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. ఈవెన్ మనకి పవర్ కూడా అంతే ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి పవర్ ఇంజిన్ పవర్ వచ్చేసరికి మనకి 11.8.5 bhp అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టార్క్ వచ్చేమో 11 Nm టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండు ఈక్వల్ గా ఇవ్వడం వల్ల మనకి స్టేబుల్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది అనమాట. ఇదో ప్లస్ పాయింట్. మనం ఇప్పుడు రైడ్ రివ్యూలో మనం బండి సస్పెన్షన్ ఎలాగుంది అలాగే డిస్ప్లే కోసం అన్నిటి కోసం మాట్లాడుకుందాం అనమాట. దానికి ముందు ఎగ్జాస్ట్ నోట్ అనేది విందాం. చూసారు కదా, ఇది మన ఇనిషియల్ గా సౌండ్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తుంది, మనకి యాక్సిలేటర్ రేసింగ్ ఇచ్చిన తర్వాత ఎలా ప్రొవైడ్ చేస్తుందో చూద్దాం గైస్. చూసారు కదా, వాయిస్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఎగ్జాస్ట్ అనేది చాలా బీస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది అనమాట. చూసారు కదా ఎగ్జాస్ట్ సౌండ్ అనేది ఎలాగుందో ప్రొవైడ్ చేస్తుంది. మనకి బేసిక్ ఎగ్జాస్ట్ సౌండ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఈవెన్ 150cc సెగ్మెంట్ ఆర్ 160cc సెగ్మెంట్ ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అలా పర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం టెస్ట్ డ్రైవ్ చేద్దాం. టెస్ట్ డ్రైవ్ చేసి మన రైడ్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను గైస్.
విషయానికి వస్తే ఇంజిన్ అనేది మనకి స్మూత్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. పర్ఫార్మెన్స్లో ఎటువంటి ల్యాగ్ కానీ మనకి ఈవెన్ యాక్సిలరేషన్ ఇస్తున్నప్పుడు కూడా మనకి థ్రోటల్ రెస్పాన్స్ కూడా గుడ్గా ఉందన్నమాట. అలాగే మనకి ఇంకో విషయం ఏంటంటే గేర్స్ అప్ చేసినప్పుడు మనకి స్మూత్గా పడిపోతుంది. ఏదైనా గేర్ డౌన్ చేసినప్పుడు గేర్ అనేది మనకి కొంచెం హార్డ్గా పడుతుంది అనమాట. సో అదొక మైనస్ పాయింట్. హార్డ్గా అంటే మనకి ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ వరకు కొంచెం హార్డ్గా పడుతుంది, తగినంత బాగానే పడుతుంది అనమాట. డిస్ప్లే సంగతి వస్తే డిస్ప్లే అనేది విజిబిలిటీ అనేది చాలా బాగుందన్నమాట. ఈవెన్ డే టైంలో కూడా విజిబిలిటీ ఉంది, మీకు కెమెరాలో కనిపించుకోవచ్చు. సో ఇదొక బెస్ట్ పార్ట్ అనమాట ఈ బైక్లో. అలాగే మనకి ఇది ఫుల్లీ కలర్ డిస్ప్లే కాబట్టి మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి చిన్న స్పీడోమీటర్ ఇచ్చినా సరే డీటెయిల్గా కనిపిస్తుంది అనమాట. అలాగే మన బ్రేక్స్ సంగతి వస్తే బ్రేక్స్ అనేది మనకి 2 గిట్ అనేది పడుతుంది అనమాట. బ్రేక్ అనేది మనకి ఈవెన్ ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినా సరే మీకు ఇందాక చెప్పినట్టు బ్యాక్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం రేవ్ చేసి చూద్దాం అనమాట. ఈవెన్ మనకి టైర్స్ సంగతి వచ్చి టైర్స్ కూడా మనకి బాగా పడుతున్నాయి అనమాట. చూసారు కదా, మనకి టైర్స్ కూడా బాగా పడుతున్నాయి. టైర్స్ గ్రిప్ కూడా బాగుంది. ఈవెన్ ఈ రోడ్లో కాకుండా ఈవెన్ తార్ రోడ్లో కాకుండా ఆఫ్ రోడ్లో కూడా మనకి బ్రేక్స్ అనేది చాలా టూకుగా పడతాయి అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ వెహికల్కి. మళ్ళా మనకి ఏంటంటే మెయిన్గా వెనకాల పిలియన్ సీట్ కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. పిలియన్ సీట్ కూడా మనకి. అలాగే ఇది మినిమంగా లాంగ్ రైడ్ వెళ్ళడానికి అండ్ రిలాక్స్ రైడ్ ఇంక వెళ్ళడానికి కూడా ఇంకా బెటర్ వ్యూగా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో ఇది ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు అనమాట 125cc సెగ్మెంట్లో. అండ్ దీని కాంపిటేటర్ చూసేసరికి మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125R ఉంది. సో అదేంటంటే మనకి డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది అనమాట. సో మనకి దీనికి కంఫర్టబిలిటీ ఉంది, కాకపోతే మనకి డ్యూయల్ ఛానల్ ABS తీసుకొస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. అది మనం తొందరలోనే ఈ 2026 అప్డేట్లో మనకి వస్తుందని చెప్పి అనుకుంటున్నాము. వస్తే మాత్రం బాగుంటుంది. అలాగే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్లో మనకి సింగిల్ కలర్ ఒకటే వస్తుంది అనమాట. ఈవెన్ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. సో ఆ ఒక్క కలర్ కాకుండా మనకి మోర్ కలర్ ఆప్షన్స్ ఇస్తే బాగుంటుంది అనమాట. సో ఇది గైస్ మన రైడ్ రివ్యూ అనేది. మన రైడ్ రివ్యూ చూసారు కదా. సో ఈ బైక్ తీసుకోవచ్చో తీసుకోకూడదు అంటే ఈ బైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి పెట్రోల్ రేట్స్ అన్నీ కూడా రేజ్ అవుతున్నాయి అలాగే ఈ వార్ వల్ల. సో ఈ బైక్లో ఇప్పుడు మనకి మెయిన్ తీసుకోవాలి అనుకుంటే ఫ్యూచర్స్ అనమాట. ఫ్యూచర్స్ అనేది మనకి ఫుల్ లోడెడ్గా ఉన్నాయి. అలాగే మనకి పెట్రోల్ సేవింగ్ ఆప్షన్ కూడా మనకి ఉంది. మీకు చూసారు కదా, GTT అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్. మన స్టూడెంట్స్కి అయినా సరే ఈవెన్ మనకి ఫ్యామిలీకి పర్పస్ యూజ్ చేసుకోవాలన్నా సరే ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అనమాట ఇన్ 125cc సెగ్మెంట్లో. అలాగే మనకి దీని కాంపిటేటర్ హీరో ఎక్స్ట్రీమ్ 125R ఉంది కదా, దాంట్లో ఫ్యూచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఇంజన్ పవర్ అనేది దీని అంతా అయితే ప్రొడ్యూస్ చేయరు. సో ఇంజన్ పవర్ అనేది దీంట్లో హైగా ఉంటుంది. మనకి కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కావాలంటే ఈ బైక్ అనేది 100% రికమెండెడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది గైస్ మన రైడ్ రివ్యూ. ఈ బైక్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అడిగితే 100% తీసుకోవచ్చు అనమాట. కాలేజ్ స్టూడెంట్స్కి 100% సూట్ అవుద్ది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కాంటెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ది ఛానల్. థ్యాంక్ యూ గైస్.